జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ డిసెంబర్ 9వ తేదీ సోమవారం రోజున తులారాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ డిసెంబర్ 9వ తేదీ సోమవారం రోజు తులారాశి వారు చికాకుతోటి నిద్రలేస్తారు. కానీ కాలం గడిచే కొద్దీ మీకు అన్ని శుభపరిణామాలే చోటు చేసుకుంటాయి. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే కేవలం ఉదయం 10 గంటల వరకు మాత్రమే అంతో ఎంతో నెగిటివ్ ఫీలింగ్ ఉంటుంది. ఆ తరువాత రోజు మొత్తం అద్భుతంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా సునాయాసంగా పూర్తవుతుంది. మీరు కోరుకున్న విధంగానే రోజు గడుస్తుంది. అయితే ఉదయం 10 గంటల వరకు ఉన్న కాలాన్ని మీరు ఎంత ఓపికగా వెళ్ళబుచ్చితే ఆ తరువాత కాలం అంత హాయిగా సాగుతుంది. అలా కాకుండా చికాకులు నెత్తిన వేసుకొని గొడవలు పడుతూ ప్రశాంతంగా లేకుంటే మాత్రం రోజంతా అలాగే గడిచే అవకాశం ఉంది. అందుకే ఈ ఒక్క అంశాన్ని గమనించుకొని ఈ రోజును ప్రారంభం చేయండి. అంతా శుభమే కలుగుతుంది. ఈరోజు తులారాశి వారు పక్క వాళ్ళ మాటలను అస్సలు పట్టించుకోవద్దు. అలాగే పక్క వాళ్ళ వ్యవహారాల్లో కూడా తలదూర్చకండి. ఒక పక్కా ప్లానింగ్ ప్రకారంగా రోజుని ముగించే ప్రయత్నం చేయండి. ఆ దేవుడి అండదండలు కూడా మీపై ఉన్నాయి కాబట్టి భయపడాల్సిన పని లేదు. ధైర్యంగా ముందడుగు వేయండి. ఆర్థిక పరంగా రొటేషన్స్ అన్నీ సజావుగా సాగుతాయి. రుణాల నుండి బయటపడడానికి మీరు చేసే ప్రయత్నాలు చక్కగా కలిసి వస్తాయి. శత్రువులను కనిపెడతారు. ఎవరు మీవారు ఎవరు కానివారు అన్న అంశాలను తెలుసుకుంటారు. సాయంత్రం తరువాత ఒక మంచి శుభవార్త వింటారు. మొత్తం మీద తులారాశి వారికి ఈ రోజంతా కూడా చాలా బాగుంది అని స్పష్టంగా చెప్పవచ్చు. ఈ సోమవారం రోజు తులారాశి వారు ఆరెంజ్ కలర్ దుస్తులను ధరించకండి. శ్రీ వెంకటేశ్వర కరావలంబ స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఈ సోమవారం రోజున ఉన్నటువంటి తిథి అష్టమి. ఉదయం 8 గంటల వరకు మాత్రమే. ఆ తరువాత నవమి తిథి వస్తుంది. నక్షత్రం పూర్వభద్ర నక్షత్రం. రాహుకాలం ఉదయం 7 గంటల 30 నిమిషాల నుండి 9 గంటల వరకు. యమగండం ఉదయం 10 గంటల 30 నిమిషాల నుండి 12 గంటల వరకు. అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు మధ్యాహ్నం 3 గంటల 45 నిమిషాల నుండి 4 గంటల 20 నిమిషాల వరకు. సూర్యోదయం ఉదయం 6 గంటల 19 నిమిషాలకు. సూర్యాస్తమయం సాయంత్రం 5 గంటల 28 నిమిషాలకు. ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం అగ్రిమెంట్స్ చేసుకోవడానికి, ఇంటి నిర్మాణ ప్రారంభాలకు, పరిచయాలను వృద్ధి చేసుకోవడానికి, క్రయ విక్రయాలకు, వాహన కొనుగోళ్లకు కాలం అనుకూలంగా ఉంది. అలాగే ఈ రోజంతా శుభప్రదంగా సాగడానికి, అన్ని పనుల్లో విజయం సాధించడానికి ఆంజనేయ స్వామివారి ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించి ఆ తరువాత దినచర్యను ప్రారంభం చేస్తే అంతా శుభమే కలుగుతుంది. కుదిరితే ఒకసారి హనుమాన్ చాలీసాను కూడా పారాయణం చేయవచ్చు. ఈ సోమవారం రోజు అష్టమి మరియు నవమి 2 తిథులు వచ్చాయి. మార్గశిర మాస శుక్లపక్ష నవమి తిథికి నందిని నవమి అని పేరు ఉంది. ఈరోజు ఎవరైతే జగన్మాతను పూజించి ఉపవాసం ఉంటారో వారికి అశ్వమేధ యాగం చేసినంత ఫలితం దక్కుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ జగన్మాతను పూజించి లలిత సహస్రనామాలను పారాయణం చేయండి. ఈ సోమవారం రోజు ప్రతి ఒక్కరూ ఓం సీతారామాయ నమః అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి. ఇక ఈరోజు సాయంత్రం గణపతి ముందు నెయ్యితో దీపం వెలిగించి ఎర్రటి పుష్పాలతో అర్చించి పూజించిన తరువాత గణపతి రుణ విమోచన స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఇలా చేస్తే అప్పుల బాధలు దూరమై ప్రశాంతంగా ఉంటారు. లేదా ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపం చేసినా కూడా సత్ఫలితాలు ఉంటాయి. ఇంతటి విలువైన సమాచారాన్ని ప్రతిరోజు తెలుసుకోవాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.